Hello everyone, welcome to my channel Smart Preparation to Success. This is Divya. How are you all? I hope everyone are fine and doing well. బాగా చదువుకుంటున్నారు అనుకుంటున్నాను. చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా. సో ఈరోజు తెలంగాణ మూమెంట్లో మనం చాప్టర్ 3 ద పార్ట్ 1 ద ఫార్మేషన్ ఆఫ్ క్యాబినెట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బుర్గుల రామకృష్ణారావు ఫినిష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పార్ట్ 2 బోధన్ మూమెంట్ చూద్దాం. బోధన్ మూమెంట్. ఓకే, అన్ టు ద లాస్ట్. ఇది అన్ టు ద లాస్ట్ అంటే ఏంటి? ఇది ఒక బుక్ అనమాట. ఎవరు రాశారు దీన్ని? సర్ జాన్ రస్కిన్. అతను ఎవరు? ఇంగ్లీష్ ఫిలాసఫర్. ఓకే, సర్ జాన్ రస్కిన్ ఈజ్ అన్ ఇంగ్లీష్ ఫిలాసఫర్ రిటర్న్ ద బుక్ అన్ టు ద లాస్ట్. ఓకే, అయితే ఈ బుక్ని మహాత్మా గాంధీ చదివారనమాట. ఈ బుక్ని చదివి అతను ఇన్స్పైర్డ్ అయ్యాడు. అయితే ఈ బుక్ని గుజరాతీలోకి ట్రాన్స్లేట్ చేశారనమాట. ఎవరు? మహాత్మా గాంధీ. దాని పేరేంటి? సర్వోదయ. ఓకే, అన్ టు ద లాస్ట్ అనే బుక్ మహాత్మా గాంధీ చదివి ఇన్స్పైర్ అయ్యి ఆ బుక్ని గుజరాతీలోకి ట్రాన్స్ఫర్ చేశారు. దేని పేరు? సర్వోదయ. ఓకే, సర్వోదయ అంటే ఏంటి మరి? సోషల్ రీకన్స్ట్రక్షన్. ఓకే, సో అది చదివిన తర్వాత సర్వోదయ సమితి అనేది ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్. సో అయితే ఇన్ తెలంగాణ ఆ సర్వోదయ సమితిలో ఉన్న లీడర్స్ అందరూ కలిసి ఒక శాంతి యాత్ర అంటే ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేశారు తెలంగాణలో. ఓకే, ఈ వినోబా భావే ఎవరు అంటే ఒక ఇంపార్టెంట్ ఫాలోవర్ ఆఫ్ గాంధీ. మహాత్మా గాంధీ ఆ బుక్ చదివి ఇన్స్పైర్ అయ్యారు కదా. సో ఈ వినోబా భావే గాంధీని ఇన్స్పైర్ అనమాట. అంటే ఫాలో చేశారు. గాంధీ ఏమేమి పనులు చేస్తున్నాడు, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సర్వోదయాలో, అతని ఫాలోవర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ద సర్వోదయ సమితి ఒకటి ఫామ్ అయిందని చెప్పాను కదా. ఆ థర్డ్ మీటింగ్ అయితే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్ ఎక్కడ జరిగిందో కమెంట్ చేయండి. ఓకే, ద సర్వోదయ సమితి థర్డ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? శివరంపల్లి విలేజ్ నియర్ హైదరాబాద్లో జరిగింది. ఓకేనా. సర్వోదయ సమితి మీటింగ్, థర్డ్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఎట్ శివరంపల్లి విలేజ్ నియర్ హైదరాబాద్. ఓకే, ఎక్కడి నుంచి? ఫ్రమ్ 8th to 11th April 1951 వరకు. ఓకే, నెక్స్ట్, వినోబా భావే అక్కడ ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారనమాట. ఓకే, సర్వోదయ సమితి థర్డ్ మీటింగ్ శివరంపల్లి విలేజ్ హైదరాబాద్లో జరిగినప్పుడు అక్కడ మహాత్మా గాంధీ ఉండే. సో అక్కడికి వినోబా భావే అటెండ్ అయ్యాడు. అది ఎప్పుడు జరిగింది? 8th to 11th April 1951లో జరిగింది. సో అక్కడ వినోబా భావే అటెండ్ అయ్యాడు అనమాట. అయితే 15th April రోజు ఎవరు? హీ స్టార్టెడ్ ఎ శాంతి యాత్ర. ఎవరు? వినోబా భావే అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? శాంతి యాత్ర ఫ్రమ్ శివరంపల్లి విలేజ్. హీ వాజ్ అకంపెయిన్డ్ బై డాక్టర్ మెల్కోటి, మర్రి చెన్నారెడ్డి అండ్ అదర్స్. ఓకేనా. 18th April 1951 వినోబా భావే అండ్ టీమ్, వినోబా భావే ఇంకా టీం ఉంటారు కదా, వాళ్ళందరూ ఎక్కడికి రీచ్ అయ్యారు? పోచంపల్లి, భువనగిరి తాలూకా ఆఫ్ నల్గొండ డిస్టిక్. ఇప్పుడు అది యాదగిరి భువనగిరి డిస్టిక్. ఓకేనా. 15th April రోజు స్టార్టెడ్ శాంతి యాత్ర. శివరంపల్లి విలేజ్లో నుంచి స్టార్ట్ చేశారు శాంతి యాత్ర. ఎక్కడికి రీచ్ అయ్యారు? పోచంపల్లి ఇన్ భువనగిరి తాలూకా ఆఫ్ నల్గొండ డిస్టిక్కి రీచ్ అయ్యారు. సో వినోబా భావే అడ్రస్డ్ ద మీటింగ్ ఆర్గనైజ్డ్ ఎట్ పోచంపల్లి. వినోబా భావే పోచంపల్లికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ని కండక్ట్ చేశారనమాట. ఆ మీటింగ్ ఏంటంటే ఆ మీటింగ్కి హరిజన్స్ అటెండ్ అయ్యారు. అయితే ఆ మీటింగ్లో ఏం రిక్వెస్ట్ చేశారంటే ల్యాండ్ ఫర్ దెమ్ టు ప్లఫ్, అంటే మాకు వ్యవసాయం చేయడానికి భూమి కావాలి అని వాళ్ళు అడిగారనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే వెదిరి రామచంద్రారెడ్డి ఆఫ్ దట్ విలేజ్. ఏ విలేజ్? పోచంపల్లి విలేజ్. ఏం చేశాడంటే ఈజ్ గోయింగ్ టు డొనేట్ 100 acres ఆఫ్ హిస్ ల్యాండ్ ఆన్ హిస్ ఫాదర్స్ నేమ్స్ టు హరిజన్స్. ఆ మీటింగ్ హరిజన్స్ వచ్చి వాళ్ళు ఏం అడిగారు? మాకు అగ్రికల్చర్ అంటే పండించుకోవడానికి భూమి కావాలి అని చెప్పారు. సో ఇక్కడ వెదిరి రామచంద్రారెడ్డి తన 100 acres ఆఫ్ ల్యాండ్, ఫాదర్ యొక్క ల్యాండ్లో నుంచి 100 acres ఆఫ్ ల్యాండ్ డొనేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఎవరికి? హరిజన్స్కి. ఓకేనా. వెదిరి రామచంద్రారెడ్డి గేవ్ ఏ కాపీ ఆఫ్ డాక్యుమెంట్, అంటే ఒక కాపీ ఆఫ్ డాక్యుమెంట్ ఎవరికి ఇచ్చారు? వినోబా భావేకి ఇచ్చారు. ఓకేనా. అంటే ఎందుకు అతను స్టార్ట్ చేస్తాడనమాట ఈ శాంతి యాత్ర అనేది. ఓకేనా. సో హీఈస్ డొనేటింగ్ హిస్ 100 acres ఆఫ్ ల్యాండ్. With this, Vedri Ramchandra Reddy became the first person to donate land in Bodhan movement. సో ఎవరైతే వెదిరి రామచంద్రారెడ్డి అక్కడ 100 acres ఆఫ్ ల్యాండ్ని డొనేట్ చేశారో అతనే ఫస్ట్ పర్సన్ అనమాట. ఒక హరిజన్స్కి ఒక 100 acres ఆఫ్ ల్యాండ్ డొనేట్ చేయడం అనేది. సో అక్కడ నుంచి ఏదైతే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేశారో దాన్నే బోధన్ మూమెంట్ అని స్టార్ట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్,
Thus, బోధన్ మూమెంట్ బిగేన్ ఆన్ 18th April. 18th April నుంచి స్టార్ట్ చేశారు కదా వాళ్ళ పోచంపల్లి విలేజ్ నుంచి. సో బోధన్ మూమెంట్ బిగేన్ ఆన్ 18th April 1951 ఇన్ ద విలేజ్ ఆఫ్ పోచంపల్లి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వినోబా భావేస్ ఫస్ట్ పాదయాత్ర ఎక్కడ జరిగింది? వినోబా భావే స్టార్టెడ్ హిస్ ఫస్ట్ పాదయాత్ర ఫ్రమ్ పోచంపల్లి విలేజ్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ వెదిరి రామచంద్రారెడ్డి 100 acres ఆఫ్ ల్యాండ్ డొనేట్ చేశాడు కదా హరిజన్స్కి. సో ఫస్ట్ పాదయాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 18th April 1951. సో ద పాదయాత్ర వాజ్ హెల్డ్ ఇన్ అబౌట్ 200 విలేజెస్లో జరిగింది. 51 days ఇన్ తెలంగాణలో 200 విలేజెస్లో పాదయాత్ర జరిగింది. మెనీ ల్యాండ్ లార్డ్స్ డొనేటెడ్ నియర్లీ 12,000 acres ఆఫ్ ల్యాండ్ని కూడా డొనేట్ చేశారనమాట వాళ్ళు. ఓకే, నెక్స్ట్ కేతిరెడ్డి కొండారామరెడ్డి వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వినోబా భావేస్ ఫస్ట్ పాదయాత్ర. ఫస్ట్ పాదయాత్ర ఎక్కడి నుంచి జరిగింది? పోచంపల్లి విలేజ్. సో దానికి ఇన్ఛార్జ్ ఎవరు అంటే కేతిరెడ్డి కోదండరామరెడ్డి. ఓకేనా, వినోబా భావేస్ యూస్ టు రిక్వెస్ట్ ల్యాండ్ లార్డ్స్ టు డొనేట్ అట్లీస్ట్. అయితే ఇతను ఏం చేసిండంటే మీ ల్యాండ్లో నుంచి 1/6 ఆఫ్ ద ల్యాండ్ డొనేట్ చేయమని అందరినీ రిక్వెస్ట్ చేశాడు. ఓకేనా, కేతిరెడ్డి కోదండరామరెడ్డి అండ్ హిస్ బ్రదర్ పురుషోత్తం రెడ్డి. కేతిరెడ్డి కోదండరామరెడ్డి ఎవరితను ఇన్ఛార్జ్ ఆఫ్ ఫస్ట్ పాదయాత్ర అనమాట. వినోబా భావేస్ ఫస్ట్ పాదయాత్ర ఎక్కడ స్టార్ట్ అయింది? పోచంపల్లి విలేజ్. దానికి ఇన్ఛార్జ్ ఎవరు? కేతిరెడ్డి కోదండరామరెడ్డి. సో ఇతని బ్రదర్ ఎవరు? పురుషోత్తం రెడ్డి. అయితే వీళ్ళిద్దరూ ఫ్రమ్ సూర్యాపేట అనమాట. 1/6 అతను రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు 1/4 ఆఫ్ దర్ ల్యాండ్ని ఇచ్చారు. సో ఇన్ June 1951 వినోబా భావే స్టార్టెడ్ బోధన్ యజ్ఞ సమితి. మనకి ఇంతకుముందు ల్యాండ్ డొనేట్ చేసిన దాని పేరు బోధన్ మూమెంట్. ఇప్పుడు ఏంటంటే బోధన్ యజ్ఞ సమితి. యజ్ఞ సమితి అంటే ఏంటి? ఎవరైతే బోధన్ మూమెంట్లో ల్యాండ్ డొనేట్ చేశారో ఇప్పుడు ఆ ల్యాండ్ని పూర్ పీపుల్కి ఇవ్వాలన్నమాట. దాని పేరే బోధన్ యజ్ఞ సమితి. ఓకేనా, సో దీనికి కన్వీనర్ ఎవరు? ఉమ్మెత్తుల కేశవరావు. ఓకేనా, ఉమ్మెత్తుల కేశవరావు. మెంబర్స్ ఎవరు? కేతిరెడ్డి కోదండరామరెడ్డి అండ్ సంగం లక్ష్మీబాయ్. కేతిరెడ్డి కోదండరామరెడ్డి ఎవరు? ఆల్రెడీ ఇక్కడ మనకి ఇందాక చూసాం. కేతిరెడ్డి కోదండరామరెడ్డి ఆల్రెడీ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వినోబా భావేస్ ఫస్ట్ పాదయాత్ర. మళ్ళీ మెంబర్స్ అనమాట దేంట్లోకి? బోధన్ యజ్ఞ సమితిలోకి. మనం ఏదైతే తీసుకున్న ల్యాండ్ని పూర్ పీపుల్కి మళ్ళీ డొనేట్ చేసేసారంటే ఇచ్చేసేయాలి వాళ్ళకి. సో దిస్ సమితి ఈజ్ మేడ్ అ ప్రోటోకాల్ టు డిస్ట్రిబ్యూట్ ద ల్యాండ్ టు ద పూర్ ఫ్రమ్ ద ల్యాండ్ అక్వైర్డ్ బై ద బోధన్ మూమెంట్లోకి ఏదైతే ల్యాండ్ తీసుకున్నారో దాన్ని మళ్ళీ పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంట. అదే ప్రోటోకాల్. ఓకేనా, కేతిరెడ్డి కోదండరామరెడ్డి షేర్డ్ బోధన్ మూమెంట్ ఈవెంట్స్ ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ. ఇప్పుడు మనము ఏమైనా కొన్ని చాలా మంచి పనులు చేసామనుకో, మనం ఒక బుక్లో నోట్ చేసుకుంటే మనకు రేపు పొద్దున ఫ్యూచర్ అది ఏమైనా చదివారనుకో, సో ఇవి చేసాము అనేది మనకు గుర్తుంటుంది కదా. సో అలాగే ఈ కోదండరామరెడ్డి ఏం చేశాడంటే బోధన్ మూమెంట్స్లో జరిగిన ఈవెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అతను ఆటోబయోగ్రఫీ ఒక బుక్లో రాశాడు. దాని పేరే నిన్నటి ఇతిహాసం. ఓకేనా, హూ రిటన్ ద నిన్నటి ఇతిహాసం ఆటోబయోగ్రఫీ, కేతిరెడ్డి కోదండరామరెడ్డి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను ఎన్ని ఎకర్స్ డొనేట్ చేశారో? 3,500 acres ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఫస్ట్ పాదయాత్ర ఆఫ్ వినోబా భావే. నౌ ద క్వశ్చన్, ఫస్ట్ పాదయాత్ర స్టార్టెడ్ ఫ్రమ్ అండ్ డేట్. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, డేట్ ఎప్పుడు? ఓకే, ద ఫస్ట్ పాదయాత్ర ఆఫ్ వినోబా భావే ఇన్ తెలంగాణ ఎండెడ్. స్టార్ట్ అయింది పోచంపల్లి విలేజ్. ఎండెడ్ ఎక్కడైంది? ఆసిఫాబాద్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్ ఎక్కడైంది? పోచంపల్లి. ఎండెడ్ ఎక్కడైంది? ఆసిఫాబాద్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు మహారాష్ట్రకి రీచ్ అయ్యారనమాట. ఇన్ దిస్ వే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ద బోధన్ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ తెలంగాణ వాజ్ స్ప్రెడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇన్ ఇండియా. ఏదైతే బోధన్ మూమెంట్ తెలంగాణలో స్టార్ట్ అయిందో ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియాకి స్ప్రెడ్ అయిపోయిందంట. ఆన్ దిస్ దెన్ ఎవరైతే అప్పుడు ఎవరు ఉండే ప్రైమ్ మినిస్టర్గా? జవహర్లాల్ నెహ్రూ ఉండే. ఏం చెప్పిండంటే ఒక లీన్ మ్యాన్ ఇన్ తెలంగాణ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ ద వర్క్ విచ్ వాజ్ నాట్ పాసిబుల్ బై 50,000 ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఒక నార్మల్ పర్సన్ మన 50,000 ఆర్మీతో కాని పనిని ఒక నార్మల్ పర్సన్ చేసి చూపించారు అని చెప్తున్నాడు అనమాట. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. సో టు లీగలైజ్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బోధన్ మూమెంట్ ద దెన్ హైదరాబాద్ గవర్నమెంట్ సెటప్ ఎ ప్రోటోకాల్. ఇక్కడ ఏమైంది అంటే గవర్నమెంట్ ఒక ప్రోటోకాల్ని తీసుకొచ్చింది. వినోబా భావే ఏం చేశాడంటే ల్యాండ్ని తీసుకొని ఎవరైతే డొనేట్ చేస్తారో ల్యాండ్ని తీసుకొని పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయడం. బట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక లీగలైజ్ ప్రోటోకాల్ తీసుకొచ్చింది అనమాట. అదేంటి అంటే అకార్డింగ్ టు దిస్ ప్రోటోకాల్ ద పర్సన్ హూ విషెస్ టు డొనేట్ ద ల్యాండ్ హ్యాస్ టు గివ్ హీస్ రిజిగ్నేషన్ లెటర్ టు తహసీల్దార్కి ఇవ్వాలంట. రిజిగ్నేషన్ లెటర్ దట్ హీఈస్ రెడీ టు విత్డ్రా హిస్ రైట్స్ ఆన్ ద ల్యాండ్. నేను ల్యాండ్లో ఉన్న అన్ని రైట్స్ని
నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి ఒక లెటర్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? తహసీల్దార్కి అంట. ద తహసీల్దార్ ఎంక్వైర్స్ అబౌట్ ల్యాండ్, అంటే ల్యాండ్ కరెక్టేనా, అసలు వాళ్ళదేనా, ఇంకెవరు గవర్నమెంట్ ఏమన్నా ఉందా, వీళ్ళు డొనేట్ చేసిన దానికి, ఇవన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళు యాక్సెప్టెడ్ అండర్ బోధన్ అండ్ విత్ రిజిస్టర్డ్ అండర్ క్యారేజ్ అకౌంట్. ఓకే, ఈ అకౌంట్ పైన రిజిస్టర్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే సబ్సిక్వెంట్లీ సమ్ రూల్స్ వర్ డిజైన్ టు డొనేట్ ల్యాండ్ టు ద ల్యాండ్లెస్ పూర్. అయితే ల్యాండ్లెస్ పూర్కి డొనేట్ చేయాలన్నా కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే, ద పర్సన్ హూ డొనేట్స్ ద ల్యాండ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డోనార్. ఎవరైతే ఇప్పుడు ల్యాండ్, ఇప్పుడు సపోజ్ నేను సమ్ ఎక్స్ పర్సన్ ఉన్నారు, వై పర్సన్కి డొనేట్ చేస్తున్నారు ల్యాండ్, సో దాన్ని ఏమంటారు? డోనార్ అంటారు. ఓకే, అండ్ జెడ్ పర్సన్ ఎవరైతే తీసుకుంటున్నారో ల్యాండ్ని, డోనీ అంటారు. ఓకే, ఎక్స్ పర్సన్ వై పర్సన్కి డొనేట్ చేస్తున్నారు, డోనార్. ఓకే, జెడ్ పర్సన్ ఎవరైతే వై పర్సన్ దగ్గర నుంచి తీసుకుంటున్నారో, జెడ్ పర్సన్, డోనీ అంటారు. ఓకే, ద ల్యాండ్ రిసిప్టెంట్ మస్ట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ద అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ అసోసియేషన్ ఆఫ్ దట్ విలేజ్. ఎవరైతే ల్యాండ్ రిసిప్టెంట్ ఉన్నారో ఆ పర్సన్ మెంబర్ ఆఫ్ ద అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ అసోసియేషన్ ఆఫ్ దట్ విలేజ్కి ఉండాలి. సో ద కండిషన్ ఈస్ క్లియర్లీ స్పెసిఫైడ్ ఇన్ ద వెండర్ డాక్యుమెంట్లో ఉంది. నెక్స్ట్, ద ల్యాండ్ రిసిప్టెంట్ షుడ్ స్టార్ట్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అగ్రికల్చర్ మెరిట్ విత్ ఇన్ 2 years ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్. ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట విత్ ఇన్ 2 years ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్. ద ల్యాండ్ రిసిప్టెంట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ల్యాండ్ ట్యాక్స్ ఫర్ ద ఫస్ట్ 3 years. అయితే ఎవరైతే ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళు 3 years, ఫస్ట్ 3 years ల్యాండ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనమాట. ఓకే, ఆఫ్టర్ స్టార్టింగ్ అగ్రికల్చర్ ఇన్ ద గివెన్ ల్యాండ్. ఇఫ్ ద ల్యాండ్ రిసిప్టెంట్ బిలాంగ్స్ టు బిలో పవర్టీ ల్యాండ్ కిందకి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ స్టాంప్ డ్యూటీస్ టు రిజిస్టర్ ద ల్యాండ్ ఆన్ హిస్ నేమ్. ఎవరైతే బిలో పవర్టీ లైన్లు ఉన్నారో వాళ్ళు స్టాంప్ డ్యూటీస్కి ఎగ్జంప్షన్ అనమాట. ఓకే, వాళ్ళ పేరు పైకి ల్యాండ్ తీసుకోవాలన్నప్పుడు మనకి స్టాంప్ డ్యూటీస్ ఉంటాయి కదా, దాన్ని ఎగ్జంప్షన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పాదయాత్ర. సెకండ్ పాదయాత్ర, వినోబా భావే సెకండ్ బోధన్ యాత్ర. సో ఇన్ తెలంగాణ, వినోబా భావే సెకండ్ పాదయాత్ర వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ముత్తుగూడెం ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇన్ December 1955. ఓకే, ముత్తుగూడెం ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. మనకి ప్లేసెస్ సెకండ్ పాదయాత్ర, ఫస్ట్ పాదయాత్ర ఎప్పుడు జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఏ ప్లేస్లో ఎండెడ్ అయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, సెకండ్ పాదయాత్ర ఎక్కడ స్టార్ట్ అయింది, ఓకేనా, ఇయర్ ఏంటి. సో వినోబా భావే వాజ్ వెల్కమ్డ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్. మనకి ఈ బోధన్ మూమెంట్ జరిగేటప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు ఉండే? బురుగుల రామకృష్ణారావు ఉండే. ఓకే, అండ్ అదర్ లీడర్స్ ఆఫ్ సర్వోదయ ఎట్ కొల్లూర్, ఖమ్మం డిస్ట్రిక్ట్ ఫర్ ద సెకండ్ పాదయాత్ర. సో ఈ పాదయాత్ర రీచ్డ్ ద హైదరాబాద్ ఆన్ 5th February 1956. హైదరాబాద్కి ఎప్పుడు రీచ్ అయ్యారు వీళ్ళు? ఖమ్మం డిస్ట్రిక్ట్లో నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్కి ఎప్పుడు రీచ్ అయ్యారంటే February 1956లో రీచ్ అయ్యారు. అయితే అప్పుడు వినోబా భావే హైదరాబాద్లో ఎక్కడ స్టే చేశాడు అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ హైదరాబాద్లో స్టే చేశారు. సో ఆ టైంలో మెనీ ఇంపార్టెంట్ పర్సన్స్ మెట్ హిమ్ అమాంగ్ దెమ్. అందులో ఎవరు అంటే నవాబ్ దిన్యర్జంగ్, ప్రిన్స్ ఆఫ్ బేరర్, మెల్కోటి, జేవి నరసింహరావు, మర్రి చెన్నారెడ్డి, పద్మజా నాయుడు. ఓకే, అయితే 6th February 1956 రోజు స్టూడెంట్స్ ఎవరైతే took up a procession in Hyderabad to support the Bodhan movement and held a public meeting in the premises of Vivekavardhini College. సో ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు? సెకండ్ పాదయాత్ర ఎక్కడి నుంచి జరిగింది మనకి? సెకండ్ పాదయాత్ర స్టార్టెడ్ ఫ్రమ్ ముత్తుగూడెం ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, హైదరాబాద్కి ఎప్పుడు రీచ్ అయ్యారు? February 1956. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్లో ఉన్నారు. సో ఇక్కడ 5th February 1956 హైదరాబాద్కి వస్తే ఇక్కడ ఏమైందంటే 6th February 1956 రోజు స్టూడెంట్స్ అనేవాళ్ళు హైదరాబాద్ టు సపోర్ట్ ద బోధన్ మూమెంట్ అండ్ హెల్డ్ ఎ పబ్లిక్ మీటింగ్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ వివేకవర్ధిని కాలేజ్. సో ఆన్ 8th February 1956 వెన్ ఇండియన్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్, అయితే 8th February రోజు ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్ స్టేట్ని విజిట్ అయ్యాడనమాట. అప్పుడు వినోబా భావేని కలిసి ఏం చెప్పాడంటే, ఇన్ ద విలేజ్ ఆఫ్ పాలమకుల అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ బోధన్ యాత్ర అబౌట్ 3 hours. అక్కడ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ కూడా వినోబా భావేతో 3 hours బోధన్ యాత్రలో పార్టిసిపేట్ చేశారు. ఓకే, వెన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. ఇక్కడ 5th Februaryలో హైదరాబాద్కి వచ్చిన తర్వాత 6th Februaryలో స్టూడెంట్స్ అందరూ కలిపి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేశారు? వివేకవర్ధిని కాలేజ్లో. 8th February ఇండియన్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా వినోబా భావేతో కలిపి 3 hours బోధన్ యాత్రలో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అరైవ్డ్ ఇన్ ద స్టేట్ తెలంగాణ స్టేట్లో అరైవ్ ఎప్పుడయ్యారు?
5th March 1956లో అనమాట. సో మెట్ వినోబా భావేస్ ఇన్ మాధవరావు పల్లె విలేజ్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో మెట్ అయ్యారు. ఓకే, అండ్ సెట్ దట్ ఈస్ ఫుల్ సపోర్ట్ వుడ్ బి దేర్ ఫర్ బోధన్ మూమెంట్. ఫుల్ సపోర్ట్ ఇస్తాం బోధన్ మూమెంట్ అని చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ కేతిరెడ్డి కోదండరామ్ రెడ్డి వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సెకండ్ బోధన్ యాత్ర. ఫస్ట్ బోధన్ యాత్రకి కూడా సేమ్ పర్సన్ ఇన్ఛార్జ్, సెకండ్ దానికి కూడా సేమ్ పర్సనే. ద సెకండ్ బోధన్ యాత్ర ఇన్ తెలంగాణ వాజ్ ఫినిష్డ్ ఎట్ ఆలంపూర్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, సెకండ్ బోధన్ యాత్ర ఇన్ తెలంగాణ వాజ్ ఫినిష్డ్ ఎట్ ఆలంపూర్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకేనా. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? పోచంపల్లి విలేజ్. ఎండెడ్ ఎక్కడ అయింది? ఆదిలాబాద్. ఓకే, సెకండ్ బోధన్ యాత్ర ఎక్కడ స్టార్ట్ అయింది మనకి? మహబూబ్ నగర్, రైట్? సారీ, ఖమ్మం డిస్టిక్. ఎండెడ్ ఎక్కడ అయింది? ఆలంపూర్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్టిక్. ఓకే, నెక్స్ట్ కమ్యూనిస్ట్ అపోజ్డ్ బోధన్ యాత్ర బికాస్ గవర్నమెంట్ మినిస్టర్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద బోధన్ మూమెంట్. ఓకే, అక్కడ ఏమైంది అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అపోజ్ చేశారనమాట ఈ బోధన్ యాత్రని. బికాస్ గవర్నమెంట్ మినిస్టర్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ బోధన్ మూమెంట్ which was started by Vinoba Bhave in Telangana. They criticized Vinoba Bhave that he is government agent. అయితే ఇతను ఒక నార్మల్ పర్సన్, బట్ ఒక సోషల్ ఈవెంట్ అనేది అతను పర్ఫామ్ చేస్తున్నాడు. అంటే లైక్ ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా మనం డొనేట్ చేయాలి అని చెప్పి, ఎవరైతే కొంచెం మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ డొనేట్ చేస్తే పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక ఇనిషియేటివ్తో స్టార్ట్ చేస్తారనమాట. కాకపోతే కమ్యూనిస్ట్ ఏమనుకున్నారంటే ఈ పర్సన్ గవర్నమెంట్ పర్సన్, ల్యాండ్ అంతా తీసుకొని వీళ్ళే యూజ్ చేసుకుంటున్నారని ఆ పర్సన్ అనుకుంటున్నాడు. ఓకేనా. సో డ్యూరింగ్ ద ఫస్ట్ 15 years ఆఫ్ ద బోధన్ మూమెంట్ నియర్లీ 42 lakh acres ఆఫ్ ల్యాండ్ వాస్ కలెక్టెడ్ అక్రాస్ ద కంట్రీ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద పూర్. మొత్తానికి ఫస్ట్ 15 yearsలో నుంచి 42 lakh acresని వాళ్ళు తీసుకొని అవి పూర్కి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద బోధన్ మూమెంట్. సో ఇందులో జయప్రకాష్ నారాయణన్ బోధన్ యాత్ర. ఈ జయప్రకాష్ నారాయణన్ ఎవరు అంటే 1952లో Jayaprakash Narayanan along with his wife Srimati Prabhavati Devi made Bodhan Yatra in Mahbub Nagar district. మహబూబ్ నగర్ డిస్టిక్లో జయప్రకాష్ నారాయణన్ వాళ్ళ వైఫ్ ప్రభావతి దేవి బోధన్ యాత్ర అనేది స్టార్ట్ చేశారు. జయప్రకాష్ నారాయణన్ స్పీచెస్ ఆన్ ద ఒకేషన్ ఇన్స్పైర్డ్ మెనీ టు డొనేట్ దేర్ ల్యాండ్స్. అంటే ల్యాండ్స్ని డొనేట్ చేయడంలో అతను కొంచెం బాగా ఇన్స్పైర్ అయ్యి కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారనమాట. అయితే కేతిరెడ్డి కోదండరామ్ రెడ్డి వాజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ హిస్ టూర్ టూ. దీనికి కూడా ఇన్ఛార్జ్ ఎవరు? కేతిరెడ్డి కోదండరామ్ రెడ్డి. సో బోధన్ మూమెంట్ సిల్వర్ జూబ్లీ పాదయాత్ర. బోధన్ మూమెంట్ సిల్వర్ జూబ్లీ అంటే మామూలుగా 25 yearsకి సెలబ్రేట్ చేసుకుంటాం కదా అది. సో ద బోధన్ యజ్ఞ మండలి వైస్ ప్రెసిడెంట్ జి మాణిక్యరావు అలాంగ్ విత్ బోధన్ వర్కర్స్. ఓకేనా. బోధన్ వర్కర్స్ ఆర్గనైజ్డ్ సిల్వర్ జూబ్లీ పాదయాత్ర ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 25th anniversary ఆన్ ద లాంచ్ ఆఫ్ బోధన్ మూమెంట్ ఇన్ తెలంగాణ. ఓకే, ఆన్ April 18, 1975, the then President Fakhruddin Ali Ahmed lit up Bodhan Jyoti Bose and started Silver Jubilee celebrations. Okay, Silver Jubilee Padayatra was continued from 19th April 1975 to 18th April 1976. ఎప్పటి నుంచి సిల్వర్ జూబ్లీ జరిగినాయి? 19th April నుంచి 19th April 1975 టు 18th April 1976. ఓకే, అయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ బోధన్ మూమెంట్లో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఏంటంటే అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ దెన్ ఏపీ చీఫ్ మినిస్టర్ ఎవరు? జలగం వెంగళరావు. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ ఆఫ్ బోధన్ మూమెంట్ వాస్ ఫార్మ్డ్. ఎవరి ప్లేస్లో? ఏపీ చీఫ్ మినిస్టర్ జలగం వెంగళరావు. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ప్రెసిడెంట్ ఎవరు? పి నర్సారెడ్డి, రెవెన్యూ మినిస్టర్. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎవరు? సివి చారి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బోధన్ యజ్ఞ మండలి. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ బోధన్ మూమెంట్. ఐ హోప్ అందరికీ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.